నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా దేశంలో తొలిసారి 65,18,496 మంది పేదలకు 4,408 కోట్లు ఒకేసారి పంపిణీ చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆకేపోగు జయన్న తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో వృద్ధులకు, వితంతువులకు, అర్హత కలిగిన పింఛన్దారులకు ఉదయం 6 గంటల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ సమక్షంలో ఇంటింటికి వెళ్లి 7,000 పింఛన్ పంపిణీ చేశారు. డాక్టర్స్ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భాష్యం పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మను పిలిపించి సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్స్ నేడు నిర్వహించినట్లు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. డాక్టర్స్ డే విశిష్టతను, బీసీ రాయ్ గొప్పతనాన్ని విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం సులువాయి గ్రామంలో టీడీపీ నాయకుడు వైకుంఠం ప్రసాద్ భార్య జ్యోతి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు 7,000 పెన్షన్ పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న అవతాతలు ఎంతో సమానంగా పెన్షన్ తీసుకోవడం జరిగింది. వైకుంఠం ప్రసాద్ మాట్లాడుతూ దివంగత వైకుంఠం శ్రీరాములు ఆలూరు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు. అలాగే మచ్చలేని నాయకుడు. అధిష్టానం కొద్ది రోజుల్లో మాకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ అలాగే ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ వారికి ఒక సైనికుడిలా పనిచేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు కట్టు కాలువ ఇక పానాది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం వెల్దుర్తి గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు మళ్లీ సిక్కం భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చామని, ప్రభుత్వంలో ఉండడం వల్ల వారు అక్రమ నిర్మాణాలు కొనసాగించాలని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు దేవతల చెరువు భూమి పానాది రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 3 న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా కోర్టు ముందు ధర్నా నిర్వహించారు. నూతన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, వీటి వల్ల పోలీసులకు అధికారాలు ఎక్కువగా వస్తాయని న్యాయవాదులు విమర్శించారు. ప్రజల హక్కులను భంగం వాటిల్లే విధంగా ఉన్న నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశ ప్రభుత్వం అనేక చట్టాలు ఉపయోగంలో లేకపోవడంతో గతంలో ఐపీసీగా వ్రాసేవారు. అయితే ఐపీసీలో అనేక చట్టాలు ఉపయోగంలో లేకపోవడంతో భారత ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని కర్నూలు తాలూకా సీఐ శ్రీధర్ సోమవారం పేర్కొన్నారు. కొత్త చట్టం అమలు అందులోని అంశాలను తాలూకా పోలీస్ స్టేషన్లో ఆవరణలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చట్టం బ్రిటిష్ కాలంలో రూపొందించబడిందని, గతంలో జరిమానాలు తక్కువగా ఉండేవని, అయితే ప్రస్తుతం కొత్త చట్ట ప్రకారం జరిమానాలతో పాటు శిక్షల కాల వ్యవధిని కూడా పెంచుతూ భారత న్యాయ సన్నిహితగా పేరు మార్చబడిందని పేర్కొన్నారు. ఇక ఐపీసీలో అనేక చట్టాలు ఉపయోగంలో లేకుండా పోవడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇందులో విచారణ కేసు నమోదు, అదేవిధంగా కేసు పరిష్కారాలకు సంబంధించిన పేర్లను కూడా మార్చడం జరిగిందని తెలిపారు. నేటి నుండి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని, అందులో భాగంగానే ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా భారత న్యాయ సన్నిహిత అని రాయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలోని 3వ వార్డు, 4వ వార్డులో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కోసిగి మేజర్ పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి అధ్యక్షతన పలువురు అధికారుల సమక్షంలో ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకేసారి అవాతాతల దివ్యాంగులకు పింఛన్లు పెంచారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా సంవత్సరానికి 250 రూపాయలుగా 5 సంవత్సరాలకు పెంచలేదని చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు అంటేనే విజన్ ఉన్న నాయకుడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పింఛన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి అన్నారు. కర్నూలులో వీకర్ సెక్షన్ కాలనీలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గౌరి చరిత పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందున రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని పగలగొట్టిన టీడీపీ నాయకుడు సట్టయ్యపై టీడీపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని అదే పార్టీకి చెందిన టీడీపీ నాయకులు భరద్వాజు, శెట్టి పంపావతి, ఉమర్, ఎంపీటీసీ రాజు, మారెప్ప, మహదేవ, వీరారెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి టీడీపీ పార్టీలో వర్గ విభేదాలను లేవనెత్తున్నారని చెప్పారు. ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీటీసీ రాజు, మారెప్ప ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తే టీడీపీ నాయకులు సట్టయ్య తమపై దూసుకువచ్చి మీరు పింఛన్లు పంపిణీ చేయరాదు అంటూ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని పగలగొట్టారని వారు ఆరోపించారు. పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేశామని వారు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రంలోని పలు రైస్ మిల్లులోని సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఎంఆర్ కు సంబంధించిన 30,38,00,000 విలువ చేసే 11,379 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించి 3 రైస్ మిల్లులు మారుతి, మణికంఠ, మహదేవ్ యజమానులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం పలుమార్లు గడువు పెంచిన రైస్ మిల్లర్లు వానాకాలం యాసంగి సీజన్లకు సంబంధించి ప్రభుత్వానికి అప్పగించవలసిన సీఎంఆర్ను ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన సివిల్ సప్లైస్ అధికారులు స్థానిక సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి కే సముద్రం మండల కేంద్రంలోని రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు. సీఎంఆర్ను సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా ధాన్యాన్ని మాయం చేయడం జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వం మరో 3 నెలల్లో గడువును పెంచింది. ఈ గడువు ముగిసేలోపు అయినా రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తారో లేదో వేచి చూడాల్సింది.